నెక్స్ట్ అప్ న్యూస్ నేను కార్తిక్ నేను హిమబిందు. పార్టీ కోసం పనిచేసిన తమను పట్టించుకోవడం లేదని నిలదీసిన టీడీపీ మహిళా కార్యకర్తపై జులుం ప్రదర్శించారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. సహనం కోల్పోయి తమాషా చేస్తున్నావా అంటూ పోలీసులతో ఆ మహిళా కార్యకర్తను తోసివేయించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఏ కోడూరు గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. తాను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదంటూ ఎమ్మెల్యేను నిలదీశారు మహిళా కార్యకర్త. సకాలంలో స్పందించి ఉంటే తన మనవడు చనిపోయేవాడు కాదని వాపోయిందామె. సొంత పార్టీ కార్యకర్తే నిలదీయడంతో సహనం కోల్పోయారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. తమాషా చేస్తున్నావా అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. పోలీసులను పిలిచి సమావేశం దగ్గర నుంచి టీడీపీ మహిళా కార్యకర్తను తోసివేయించారు ఆ ఎమ్మెల్యే. ఏదో మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. అర్థం చేసుకో తల్లి, చెప్పేది వినకపోతే ఎట్లా అర్థమవుతుంది నీకు? నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఉంటావా ఇంటావా లేదా? నేను నువ్వు గట్టి కడుతున్నావు, నన్ను సమాజ్ చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు నాతో? ఎవరనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు అసలు? నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఏంది నీ గమెంట్ ఏంది? నాకు అర్థం కాదు. నీ గమెంట్ ఏంది? ఏంది నీ గమెంట్ ఉంటున్నా నా కాడ? విననే వినడం లేదే, విననే వినడం లేదే. నీకు విషయాలు తెలియమ్మా. నువ్వేదో ఊర్లో అందరి ముందర పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యే క్వశ్చన్ చేసినా అవి చేసినా నువ్వు వచ్చిండొచ్చు. మళ్ళీ ఊరికి ఎందుకు రాలే? ఊర్లో అంటే ఒక 50 మంది 100 మంది ఉంటే కదా రచ్చ పెడితే నువ్వు రచ్చ పెడితే ఇప్పుడు ఏమనాలి? నిన్ను నీకే ఉంటుంది. అందరూ నిన్న తొలి రోజే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు దద్దరిల్లాయి. ఉదయం మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ప్రాజెక్టు పేరుతో పేదల ఇల్లు కూల్చుతామంటే కుదరదని, బుల్డోజర్లకు అడ్డం పడతామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా ఆగేది లేదని, మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని ప్రభుత్వం ప్రకటన చేసింది. అసెంబ్లీలో ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు కొనసాగించాలని తీర్మానం చేసింది. కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది తెలంగాణ అసెంబ్లీ. తెలంగాణ మున్సిపాలిటీల 4వ సవరణ బిల్లుతో పాటు జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ 2వ సవరణ బిల్లు, తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. మంత్రులు ప్రవేశపెట్టిన ఈ బిల్లులపై సభ్యులు చర్చించారు. అనంతరం అన్ని బిల్లులను ఆమోదిస్తున్నట్టు ప్యానెల్ స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మూసీలో ఉండే కాలుష్యం కంటే కొంతమంది కడుపులో విషం ఎక్కువ ఉందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తాము వివరాలు చెప్తుంటే విషం కక్కుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మూసీ కంపు కంటే సీఎం మాటలకే కంపు ఎక్కువని మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు వికసిత్ భారత్ ప్రణాళిక ఏంది? ఈరోజు అందుకోసమే మా ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు. కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. అర్థమైంది కదా అధ్యక్ష? ఈ చర్చ జరగవద్దు. ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు. విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళెక్కిన వేలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నాడు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష.
అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. సార్, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి, మీరు మా రెస్క్యూకు రావాలి. 2-3 విషయాలు సార్ ఇక్కడ. ఒకటి, బీఎస్సీ మినిట్స్ మీరు హౌస్లో పెట్టారు. నేను దీని మీద కూడా మాట్లాడాలనుకుంటున్నా. It was decided that the Honorable Speaker will decide the number of days for which the assembly session will be held, keeping in view of the business to be transacted. మనం బీఎస్సీలో ఏం డిసైడ్ చేసినాం సార్? 7 రోజులు శాసనసభ నడుపుతామని, ఆ తర్వాత మళ్ళీ బీఎస్సీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా బీఎస్సీ మినిట్స్ లో 7 రోజులు సభ జరుపుతామని రాలేదు. బీఎస్సీని జరిగిన నిర్ణయం వేరు, మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా వేరు. దీన్ని సరిదిద్దండి. దీని మీద ఎలియా మినిస్టర్ గారు క్లారిఫై చేయాలి. క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు, సభానాయకుడు ఓకే. దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైక్ ఇవ్వకపోవడము, మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు. ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్. సో అందువల్ల కైండ్లీ లీజన్, ఒక 2 నిమిషాలే ఇవ్వండి నాకు. ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, మెంబర్స్ రైట్, రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది. మీరు మా దిక్కే చూడరు, మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు వ్యాఖ్యలపై బీజేపీ నిరసన తెలిపింది. స్పీకర్ పోడియం వద్దకు బీజేపీ ఎమ్మెల్యేలు చేరుకుని నినాదాలు చేశారు. కోనంనేని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రాముడు ఎక్కడుండాలి సార్? దేవుడు ఎక్కడుండాలి? దేవుడు గుడిలో ఉండాలి. మహాత్ముడు మనుషుల్లో ఉండాలి. ఆయన మహాత్ముడు, ఈ దేశానికి మహాత్ముడు ఆయన. అసలు మోడీ గారికి అది మరి ఆయన ఏదో టెస్ట్ చేయించాలి. ఆయన మైండ్ ఏంటో టెస్ట్ చేయించాల్సిందే. పార్లమెంటరీ పద్ధతుల్లో ఏమనలేదు, అమర్యాదగా ఏమనలేదు. నిజంగా ఆయన మైండ్ సెట్ మారాలి. ఆయన మైండ్ సెట్ మారాలి. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. స్పీకర్ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. సభలో సభ్యులకు సమాన హక్కులుంటాయని, వాటిని స్పీకర్ కాపాడాలని హరీష్ రావు అన్నారు. కానీ స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీని సీఎం బూతులమయం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ దుర్గం చెరువులో ఆక్రమణలపై హైడ్రా కొరడా జులిపించింది. తాజాగా దుర్గం చెరువులో ఆక్రమణలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చెరువులో దాదాపు 5 ఎకరాల ప్రాంతాన్ని మట్టి రాళ్లతో నింపి ఆక్రమించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమించిన భూమిని ఎస్టీఎస్ ట్రాన్స్పోర్ట్ పార్కింగ్ కోసం వినియోగించారని హైడ్రా అధికారులు తెలిపారు. తనపై కక్షతో కేసు నమోదు చేశారు అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తనకు దుర్గం చెరువులో గుంట భూమి కూడా లేదన్నారు. కబ్జా చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సర్ధమని సవాల్ విసిరారు. తాను లీగల్గా పోరాడతానని, పోలీసులకు సహకరిస్తానని చెప్పారు. బేషరతుగా కేసు విత్డ్రా చేసుకోవాలన్నారు. లేకపోతే ఎఫ్టీఎల్లో కట్టిన ఇళ్ల ముందు ధర్నా చేస్తానన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. తిరుమల లడ్డు వివాదంపై ఈ రోజు తర్వాత చేసే ప్రచురణలు, పోస్టులు, కథనాలకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైవి సుబ్బారెడ్డి పరువు నష్టం దావా కేసులో కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. ఢిల్లీ హైకోర్టు తన పరువుకు భంగం కలిగించిన కథనాలు తొలగించడంతో పాటు 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డు వివాదంలో ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతూ ఉండగా, మరోవైపు కల్పిత కథనాలు రాస్తూ వైవి సుబ్బారెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తోంది ఎల్లో మీడియా.
భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేసిన 9 మంది ఏపీ మత్స్యకారులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలోని విజయనగరానికి చెందిన 9 మంది మత్స్యకారులు అక్టోబర్ 21న బంగాళాఖాతంలో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఫిషింగ్ చేస్తున్న సమయంలో పొరపాటున సరిహద్దులు దాటడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్లో సంతకం చేసి మత్స్యకారులతో పాటు వారి బోట్లను సురక్షితంగా అప్పగించాలని జయశంకర్ను కోరారు ఎంపీ గురుమూర్తి. ఏపీలో కూటమి పెద్దలు అదృశ్యమయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎం 4 రోజులుగా పత్తా లేకుండా పోయారు. చంద్రబాబు, పవన్, లోకేష్ రహస్య పర్యటనలకు వెళ్లారు. చంద్రబాబు విదేశాలకు వెళ్లారని ఎల్లో మీడియా చెప్తుంది. ఏ దేశంలో ఉన్నారో, ఎందుకు వెళ్లారో అనే దానిపై టీడీపీ నోరు మెదపడం లేదు. కొందరు మంత్రులు కూడా సీఎం, డిప్యూటీ సీఎం బాటలోనే నడుస్తున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీకి నారా లోకేష్ డుమ్మా కొట్టారు. ప్రభుత్వ పెద్దల పర్యటనలపై జీవోలను సైతం ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. ఉన్నపలంగా కూటమి పెద్దలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లడంపై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఎక్కడికి వెళ్లారో అర్థం కాక ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వారిద్దరూ ఎక్కడున్నారో డీజీపీ గానీ కేంద్ర ప్రభుత్వం కానీ సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసి పర్యటనలను రహస్యంగా ఉంచడం ఎందుకని ప్రశ్నించారు. అప్పనంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్కు కట్టబెడితే వచ్చిన డబ్బు దాచుకునేందుకే వెళ్లారా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. నూతన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటే మన విజనరీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు ఇద్దరూ వేరువేరు దేశాలకు వెళ్ళినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు అంటే ఎవరికీ తెలియదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కనీసం అధికారిక పర్యటనగా వెళ్తున్నామా లేదంటే అనధికారికంగా వెళ్తున్నామా, ఇన్ని రోజులు ఈ రాష్ట్రానికి అందుబాటులో ఉండట్లేదని చెప్పాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు రాలేదు, ఎందుకు ఈ పర్యటనని అంత రహస్యంగా ఉంచారో ఎవరికి అర్థం కావట్లేదు. కొడుకు ఏ దేశం వెళ్ళాడో తెలియదు, తండ్రి ఏ దేశం వెళ్ళాడో తెలియదు. గమ్మత్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కనపడకుండా పోయాడు, చెప్పలేదు. ఇదే సందర్భంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా కనపడలేదు, ఆయన చెప్పలేదు ఆయన ఎక్కడికి వెళ్ళాడు. సరే, వాళ్ళిద్దరూ లేరు కదా. చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు, సకల శాఖ భ్రష్టు మంత్రి, ఆయన కనపడలేదు లోకేష్ గారు. నేను నిప్పుని, నా జీవితంలో దాపరికాలు లేవు, నాది తెరిచిన పుస్తకం, నాదంతా పారదర్శకత అని చెప్పి సొంత డబ్బా కొట్టించుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ మారు ఎందుకు తన పర్యటనని రహస్యంగా పెట్టాడు. దారిమడిన విమానం సింగపూర్ వెళ్ళిందని కొందరు, బాలి వెళ్ళిందని కొందరు, జపాన్ వెళ్ళిందని కొందరు, ఇలా పలు రకాలుగా అనధికార సమాచారాల్ని, ఫెయిలర్స్ని మీడియాలో వదిలేరు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు, ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి. ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం, ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు. సకల శాఖల విధ్వంస మంత్రి ఆయన పేరు నారా లోకేష్, ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా. సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల, ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల. అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమైపోయాడు నారా లోకేష్ గారు. తండ్రి బాలి, కొడుకు హాంకాంగ్, మళ్ళీ మధ్యలో తండ్రి కొడుకులు ఎక్కడ కలిసి ఏం సంతకాలు పెట్టడానికి, ఏ వ్యాపారాలకు సంబంధించి వెళ్లారనేది ఖచ్చితంగా సమాచారం ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్గా ఏర్పాటైన కమిటీలో తెలంగాణ, ఏపీ నుంచి 4 చొప్పున చోటు కల్పించారు. కేఆర్ఎంబి, జిఆర్ఎంబి చైర్మన్లకు కమిటీలో స్థానం కల్పించింది కేంద్ర జలశక్తి శాఖ. తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్ సభ్యులుగా ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్, చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. గత 11 ఏళ్లుగా కృష్ణా, గోదావరి జలాల పంపిణీ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ సమస్యలకు కమిటీ పరిష్కారం చూపించనుంది. చోడవరం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించి రైతులు, కార్మికుల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు. సమావేశానికి వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు బీజేపీ, జనసేన, వామపక్ష పార్టీల నేతలు, కార్మిక, రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు. రైతులకు బకాయిలు చెల్లించాలని ఈ నెల 7న కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు.
స్థానికంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు ఇదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. హోంమంత్రి ఈ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, స్థానిక సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. మరి ఎంతమంది ఉండి దేనికి ఏం పని చేస్తున్నారని అంటే, దేనికి రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి వారి ప్రేమ కానీ అభిమానం కానీ ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి కానీ ఎక్కడ కూడా కనబడట్లేదు. ఏదనంటే ఏది చేతకాకపోయినా ప్రైవేట్ పరం చేసేద్దాం అనేటువంటి అభిప్రాయం మాత్రం ప్రభుత్వంలో కనబడతా ఉంది. అది వ్యవసాయం కానివ్వండి, అది విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, రోడ్లు కానివ్వండి. పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. టీడీపీ జనసేన మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రైతులకు కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీలపై పవన్ ఫోటో లేకపోవడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేల ఫోటోలను వేసి స్థానిక ఎమ్మెల్యే పవన్ ఫోటోను ఎందుకు విస్మరించారంటూ అధికారులను నిలదీశారు జనసేన నాయకులు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారంటూ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు పవన్ కావాలనే టీడీపీ అవమానిస్తోందని జనసేన నేతలు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో పోలీసుల వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త గురవయ్యను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. పోలీసులు గురవయ్యను నిర్బంధించి బూతులు తిట్టి కొట్టారని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన సీఐ సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని డిమాండ్ చేశారు. వెంకటాచల సత్రం పోలీస్ స్టేషన్లో కుటుంబ గొడవల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యుల్లో కొంతమందిని ప్రోత్సహించి, గురవయ్య అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, మాతో పాటు తిరుగుతుంటాడు, హుషారుగా ఉత్సాహవంతంగా ఉండేటువంటి కార్యకర్త, ఇబ్బందులు పెట్టాలని ఈరోజు అక్కడ సిఐగా వ్యవహరించేటువంటి సుబ్బారావు ఎవరైతే ఉన్నారో గురవయ్య భార్యని నానా విధంగా మాట్లాడి చివరికి నిన్ను చంపేస్తే దిక్కెవడరా, నిన్ను అడ్డుకునేది ఎవడరా అన్న స్థాయిలో మాట్లాడి ఇంకా ఆ బూతులు పాపం ఆ బిడ్డ చెప్పడానికే బాధపడుతుంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జోగి రమేష్ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చారు. గతంలో ఆసుపత్రిలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కక్షపూరితంగా నోటీసులు ఇచ్చారు. తిరుపతి జిల్లాలో జనసేన నేతలు అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరులో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కట్టుకున్న ఓ ఇంటిని దౌర్జన్యంగా కూల్చివేశారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఈ అరాచకానికి పాల్పడ్డాడు. అనుచరులతో ఏకంగా పేదల ఇళ్లపైకి జేసీబీ తీసుకువెళ్లారు. అంతటితో ఆగకుండా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులని వారిపై బెదిరింపులకు దిగారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం బాధితులకు న్యాయం చేయకపోగా కనీసం జనసేన నేతలను మందలించిన పాపాన పోలేదు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీనివాసులు రెడ్డికి బెయిల్ మంజూరైంది. గతేడాది డిసెంబర్ 15న కువైట్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శ్రీనివాసులు రెడ్డిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. అనంతరం కూటమి సర్కార్ అండదండలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 13 అక్రమ కేసులు నమోదు చేశారు టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ నేతల సహకారంతో బెయిల్పై బయటకొచ్చిన శ్రీనివాసులు రెడ్డి తన సొంత గ్రామమైన బద్వేల్లోని గాంధీనగర్కు చేరుకున్నారు. బెయిల్ రావడానికి కృషి చేసిన వైఎస్ఆర్సీపీ నేతలందరికీ రుణపడి ఉంటానన్నారు శ్రీనివాసులు రెడ్డి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన మాజీ ఇన్ఛార్జి కోట వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసులో విచారణ వేగవంతం చేశారు చెన్నై పోలీసులు. ఇప్పటికే కీలక సమాచారం రాబట్టారు. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని విచారించనున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే తనను ప్రలోభపెట్టారని మృతుడు రాయుడు సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశాడు. జనసేన నేతలు కోట వినూత దంపతులను హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు టీడీపీ కార్యకర్త సుజీత్తో కలిసి స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇందుకోసం 30 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. అటు రాయుడు హత్యను ఆత్మహత్యగా కోట వినూత వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. యూట్యూబర్ అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. అన్వేష్ను పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ఓవైపు వివాదం కొనసాగుతూ ఉండగానే అన్వేష్ విడుదల చేసిన మరో వీడియో చర్చనీయాంశంగా మారింది. తనకు దేవుళ్ళు కలలోకొచ్చి ప్రజా సమస్యలు, మహిళల హక్కులపై పోరాటం చేయాలని చెప్పారని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అనుచిత వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన అన్వేష్ క్షమాపణలు చెప్పి
ప్రజల్ని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. జనం అతని మాట నమ్మకపోవడంతో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి తన కలలోకి వచ్చారని ఓ పోస్ట్ పెట్టాడు. బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలు, మహిళల కోసం పోరాటం చేయాలన్నారని చెప్పుకొచ్చాడు. మరోవైపు హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్వేష్పై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. విదేశాల్లో ఉన్న అతన్ని పట్టుకునేందుకు ఇన్స్టాగ్రామ్కు లేఖ రాశారు పంజగుట్ట పోలీసులు. అన్వేష్కు సంబంధించిన పూర్తి యూజర్ ఐడి వివరాలు, లాగిన్ డేటా ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్ యాజమాన్యాన్ని కోరారు. మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. వాహనదారుల చేత రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తానని, సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని ప్రమాణం చేయించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్పై ఆర్డీఓ అధికారులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలని, లేదంటే నిండు ప్రాణాలు బలైపోతాయన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కర్ణాటకలో చేపట్టిన సర్వే చర్చనీయాంశంగా మారింది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై కర్ణాటక ప్రభుత్వ ఏజెన్సీ KMEA గతేడాది ఆగస్టులో సర్వే నిర్వహించింది. ఈవీఎంలు నమ్మదగినవేనని 83.61% మంది వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయత, ఈవీఎంల పనితీరు, ఓట్ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ప్రజలు ఈవీఎంలకు జై కొట్టారు. దీంతో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టింది బీజేపీ. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మాత్రం ఈ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. దేశంలోనే స్వచ్ఛ సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీరు మరణ మృదంగం మోగించింది. కలుషిత నీరు కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. 149 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 6 నెలల చిన్నారి కూడా ఉంది. పాలల్లో కలుషిత నీరు కలవడంతో ఆ బాబు ప్రాణాలు కోల్పోయాడు. మరుగుదొడ్డి వద్ద మంచునీటి పైప్ లైన్ లీకేజీ వల్లే ఈ ఘటన జరిగినట్టు తాజాగా వెల్లడింది. కలుషిత నీరు తాగడం వల్లే మరణాలు సంభవించినట్టు ల్యాబ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. కలుషిత నీరు వివాదాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కర్ణాటక బళ్ళారిలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం రాత్రి బ్యానర్ల ఏర్పాటు విషయంపై బీజేపీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుల మధ్య జరిగిన ఘర్షణలో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు. ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి అనుచరుల దాడిలోనే రాజశేఖర్ చనిపోయాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఖండించారు. తనను హత్య చేసేందుకు ఎమ్మెల్యే భరత్ రెడ్డి, ఆయన సన్నిహితుడు సతీష్ రెడ్డి కలిసి కుట్ర పన్నారన్నారు. మాజీ మంత్రి శ్రీరాములుతో కలిసి బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన ఇంటి వద్ద రాద్ధాంతం చేసింది, గొడవ సృష్టించింది కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి, ఆయన అనుచరులే అని స్పష్టం చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందన్న జనార్దన్ రెడ్డి ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. బళ్ళారిలో జరిగిన ఘటనపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి డి శ్రీరాములు అప్పుడే అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఇది కుట్రపూరితంగా జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ముందే పెట్రోల్ బాంబులు తీసుకొచ్చారని తెలిపారు. .76 mm బుల్లెట్లు ఫైర్ చేశారని, అలాంటివి తాము జన్మలో చూడలేదన్నారు శ్రీరాములు. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జోషిమఠ్లో ఉన్న ఆర్మీ క్యాంపులో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. నల్లలి దట్టమైన పొగ క్యాంపు పరిసరాల్ని కమ్మేసింది. ఆర్మీ క్యాంపులోని ఒక భవనంలో కాలం చెల్లిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను సైన్యం నిల్వ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్టోరేజ్ ఫెసిలిటీలోనే పేలుడు జరిగి మంటలు వ్యాపించినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. ఆర్మీ వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో భారీ ఎత్తున కొండచర్యలు విరిగిపడ్డాయి. శ్రీనగర్ బారాముల్లా జాతీయ రహదారిపై ఎకో పార్క్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. కొండలపై నుంచి పెద్ద పెద్ద రాళ్లు హైవేపైకి దొర్లిపడ్డాయి. కింద వెళ్తున్న వాహనాలు ధ్వంసమయ్యాయి. కొండచర్యలు విరిగిపడడంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్లో 200 చిలుకలు మృతి చెందడం కలకలం రేపింది. బర్డ్ ఫ్లూ వల్ల ఇది జరిగిందని స్థానికులు భయాందోళన చెందగా ఫుడ్ పాయిజన్ వల్లే మృతి చెందాయని పశు వైద్యులు నిర్ధారించారు. మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలోని బద్వా ప్రాంతంలో 4 రోజుల్లో సుమారు 200 చిలుకలు మరణించాయి. విషయం తెలుసుకున్న పశు వైద్యులు, అటవీ వన్యప్రాణుల సంరక్షణ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చిలుకల మృత కళేబరాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే జరిగినట్టు తేల్చారు. పొలాల్లో పురుగు మందులు స్ప్రే చేసిన ఆహార గింజలు తినడం, నర్మదా నదిలోని
కలుషిత నీరు, సందర్శకులు వదిలేసిన మిగిలిన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ సహా ఉత్తరాదిని చలిగాలులు వణికిస్తున్నాయి. కోల్డ్ వేవ్, పొగమంచు, కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఈ నెల 5 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొగమంచుతో విజిబిలిటీ పడిపోయింది. దీంతో ఢిల్లీ నుంచి వెళ్లే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును తప్పుబట్టారు అమెరికా కాంగ్రెస్ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం. భారత్తో సంబంధాల విషయంలో ట్రంప్ వైఖరి సరిగా లేదన్నారు. ట్రంప్ తన తొలి విడత పాలనలో తీసుకున్న చర్యలకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో భారత ప్రధాని మోదీతో సంబంధాలు బలోపేతం చేసిన ట్రంప్ ఇప్పుడు వ్యక్తిగత విభేదాలున్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఇది 2 దేశాల ప్రయోజనాలకు ప్రమాదకరమని హెచ్చరించారు సుబ్రహ్మణ్యం. ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్లో జంజీ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తే ఆ దేశంపై యుద్ధం చేస్తామని ప్రకటించారు. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రియల్ కరెన్సీ పతనం కారణంగా ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనలు అడ్డుకునేందుకు జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు ట్రంప్. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి ప్రాణాలని అన్యాయంగా తీసుకుంటుంటే అమెరికా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నిరసనకారులపై బల ప్రయోగం చేస్తే ఇరాన్పై యుద్ధం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం కారణంగా నాసాకు చెందిన అతిపెద్ద లైబ్రరీ మూతపడింది. గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో ఉన్న అతిపెద్ద లైబ్రరీని ఈరోజు శాశ్వతంగా మూసేశారు. 1959 నుంచి ఆపరేషన్లో ఉన్న గ్రంథాలయం నాసా చేపట్టిన ఎన్నో కీలక ప్రయోగాల్లో ముఖ్య పాత్ర పోషించింది. ఈ అతిపెద్ద లైబ్రరీలో దాదాపు 1,00,000 పుస్తకాలుంటాయి. ట్రంప్ ప్రభుత్వ ప్లానింగ్లో భాగంగా నాసా సెంటర్లో ఉన్న లైబ్రరీతో పాటు 13 బిల్డింగ్లు, 100కు పైగా సైన్స్, ఇంజనీరింగ్ ల్యాబ్లు మూసివేస్తున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. 573 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 85,762 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఆల్ టైమ్ గరిష్టాలను తాకిన నిఫ్టీ చివరకు 182 పాయింట్ల లాభంతో 26,328 వద్ద స్థిరపడింది. కొత్తేడాది రెండో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. స్వచ్ఛమైన తులం బంగారంపై 1,140 రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,36,200 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,24,850కు చేరింది. నిన్న కిలోపై 1,000 రూపాయలు తగ్గిన వెండి ఈరోజు ఏకంగా 4,000 పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి 2,60,000 పలుకుతుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా దిగ్గజ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ 5 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్లో బరిలోకి దిగబోతున్నారు. జనవరి 18 నుంచి మెల్బోర్న్లో జరగనున్న ఈ టోర్నీ కోసం ఆమెకు ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. ఆస్ట్రేలియా ఓపెన్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని, ఇక్కడ తనకు ఎన్నో జ్ఞాపకాలున్నాయని తెలిపారు వీనస్ విలియమ్స్. వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ కార్నివాల్ డాన్స్లో అదరగొట్టాడు. కొత్త సంవత్సరం సందర్భంగా డ్రాగన్ వేషంలో సందడి చేశాడు ఈ కరీబియన్ వీరుడు. పక్షి రెక్కలను పోలిన డ్రాగన్ బొమ్మలను ధరించిన గిల్ చేతిలో పొడవాటి కర్రతో చిందులు చేశాడు. మైదానంలో తన డేరింగ్ ఆటకు కేర్ ఆఫ్ అయిన ఈ మాజీ ఓపెనర్ ఇప్పుడు సంప్రదాయ లుక్లో దర్శనమిచ్చి ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.